మరియు ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరికి నమస్కారములు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే, బిఆర్ నాయుడు గారిని తక్షణమే టీటీడీ చైర్మన్గా పదవి నుంచి తొలగించాలని, అసలు ఆయన్ని ఆ పదవిలో ఇంకా ఎందుకు ఉంచారో ఎవరికి అర్థం కావట్లేదు. బిఆర్ నాయుడు గారిని రాసిల నాయుడు గారు అన్నారేమో, ఇందులో తప్పే ఉందని చెప్పి ఆయన అంటం జరిగింది. ఒక పవిత్రమైన తిరుపతి దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా ఉండి అంత మంచి హోదాలో ఉండి ఆయన చేసే పనులు మళ్ళీ దానికి మన ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు గారి సపోర్టు. ఆయన వీడియో ఎంత వైరల్ అయినా కానీ మరీ అంత ఘోరంగా ఆ వీడియో వైరల్ అయ్యి వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ఆయన్ని తక్షణమే తీసేయాలని కోరుతున్నా కానీ ఆయన్ని వెనకేసుకొని ఆయన వెంట పెట్టుకొని మళ్ళీ తిరుపతి దేవస్థానం అంతా తిరుగుతాం. సీఎం గారి భార్య ఆమె కూడా ఆయన వెనకేసుకొని అన్నదానంలో తిరగడం అసలు ఏమన్నా న్యాయమా? ఇది ఎంత ఘోరం! ఇది సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని అవమానించడమే. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అది మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద ఆయనకి భక్తులు ఉన్నారు, ఆయన్ని ఆరాధిస్తారు. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి మీద ఏమన్నా ఒక తప్పుగా మాట్లాడినా వాళ్ళకి శిక్ష పడుతుందని అందరూ నమ్ముతాము. అది ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అది తగులుతుంది. మొన్న ఒంటిమెట్ల కోదండ రామాయణంలో శ్రీరాముని కళ్యాణం కూడా ఆయన వేసుకుని తిరిగారు. అంటే ఏం సందేశం ఇస్తున్నా దీని ద్వారా? నువ్వు ఎన్ని తప్పులు ఏం చేయి, నువ్వేమేమి చేయి, నువ్వేం చేసినా వెనక నేను ఉన్నాను, నేను సపోర్ట్ ఇస్తాననేగా. చంద్రబాబు గారు స్త్రీలకు గౌరవం ఇస్తాను, స్త్రీశక్తి అని పెద్ద పెద్ద మాట మాడతారే, ఇదే ఆయన ఇచ్చే గౌరవం? ఒక మహిళ నన్ను మోసం చేశాడు, అతనికి ఏ పదవి యుద్ధాన్ని ఇప్పి ఆయన మొత్తుకున్నా ఆయనకి అంత పెద్ద తిరుపతి దేవస్థానంలో టీటీడీ చైర్మన్గా పదవి ఇవ్వటం తప్పు. అది అయిపోయిన తర్వాత అతని వీడియోలు బయటకు వచ్చి మన దేశమే కాదు ప్రపంచం మొత్తం చూసి ప్రపంచం మొత్తం మీద దేవస్థానం తిరుపతి దేవస్థానంలో ఆ పొజిషన్ నుంచి ఆయన తీసేయమని వెంకటేశ్వర భక్తులు కోట్లాది మంది అది ట్వీట్ చేశారు. అతన్ని తీయమని తిరుపతిలో ఇప్పటికీ నినాదాలు చేస్తున్నారు. అయినా అది అసలు పట్టించుకోకుండా దాని గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా అతన్ని అదే పదవిలో కొనసాగిస్తున్నారు. దేనికని? కేవలం టీవీ5లో ఆయన గురించి గొప్పలు చెప్తామని, వైసీపీ గవర్నమెంట్ మీద విషం చిమ్ముతున్నారని, అది కొనసాగాలని, అది మీరు చేస్తూ ఉండాలని చెప్పి అతనికి ఆ పదవిలో కొనసాగిస్తున్నారు, అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది కేవలం టీవీలో వాళ్ళ సపోర్ట్ కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా ఆ పదవిలో కొనసాగిస్తున్నారు. ఇది కాదంటారా? ఇది అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తుంది ఇది న్యాయమా? వీడియో వైరల్ ఇన్ని రోజులైనా దాని గురించి ఏమీ మాట్లాడరు, దానికి స్పందించరు. ఆయన్ని ఆ పోస్టులో ఇంకా అదే పోస్టులో కొనసాగిస్తున్నారు. దేనికని ఆయన పోస్టులో కొనసాగిస్తున్నారండి? ఆయన ఇంతవరకు ఎందుకు తీసేయలేదు? కేవలం మీడియా సపోర్టు కోసమేగా, ఆయన ఇచ్చే మీడియా సపోర్ట్ కోసమేగా ఇదంతా చేస్తుంది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఒక్కసారి ఆయన మీద పృథ్వీ మీద ఒక వీడియో రాగానే, ఒక ఆడియో రాగానే తక్షణమే ఆయన పోస్టులు తీశారే మన వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు మీరు ఎందుకు దాని మీద స్పందించట్లేదు? ఆయన్ని పోస్ట్ నుంచి ఎందుకు తీసేయట్లేదు? మేమందరం కోరేది ఒకటే, అతని తక్షణమే ఆ పోస్ట్ నుంచి తీసేయాలి. తిరుపతి దేవస్థానంకి ఎంతో విలువ ఉంది, దాన్ని ప్రజలందరూ ఆరాధిస్తారు. ఆ నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని ఆయన కేవలం ఈ పోస్ట్ ఉంచి అతను ఆ పోస్ట్లో ఉంచి అవమానిస్తున్నారు. ప్రజల తరపున, మా పార్టీ తరపున, వెంకటేశ్వర స్వామి భక్తుల తరపున మేము కోరేది ఒకటే, ఆయన ఆ పోస్టులో నుంచి తక్షణమే తీసేయాలని కోరుతూ ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. బిఆర్ నాయుడు పోస్ట్ గోవింద గోవింద. తొలగించాలి బిఆర్ నాయుడిని.
తొలగించాలి బిఆర్ 9 ని తొలగించాలి తొలగించాలి బిఆర్ 9 ని 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 తొలగించాలి కాపాడండి తిరుపతి ప్రతిష్టని కాపాడాలి కాపాడండి తిరుపతి ప్రతిష్టని కాపాడండి తిరుపతి ప్రతిష్టని వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అన్న ఇదిరా వర్ధిల్లాలి గద్దెల నాయకత్వం